ఆ శిశువు జన్మించినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాడు. శ్వాస సమస్య కారణంగా పుట్టిన తర్వాత కొన్ని రోజుల వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక కామెర్లు రావడంతో మళ్ళీ చికిత్స చేయించారు. అన్ని కష్టాలు దాటి బిడ్డకు నామకరణం కూడా చేశారు. అంతా సవ్యంగా జరిగి తమ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతున్నాడని ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకునే లోపే విధి వక్రించింది. తల్లిదండ్రుల మధ్య రాత్రి పడుకున్న ఆ పసికందు నిద్రలోనే వారి మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఉదయం బిడ్డకు పాలు తాగించాలని చూసిన తల్లి అస్మా చిన్నారిలో కదలిక లేకపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. క్షణాల్లోనే ఆ ఇల్లంతా విషాదంతో నిండిపోయింది. వెంటనే బిడ్డను గజ్రౌలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. తమ గారాల పట్టిని తమ చేతుల మీదుగానే కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండెకోత, కన్నీరు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది.